కర్నూలు జిల్లాలో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. పత్తికొండ బైపాస్ రోడ్డుపై రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు అధికారులు. ఆదోనికి అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల రేషన్ బియ్యాన్ని పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్ సీజ్ చేశారు. పత్తికొండ ఆదోని హైవేపై గోపాల్ ప్లాజా సమీపంలో వాహనం రిపేర్ రావడంతో నిలిచిపోయింది. అటుగా వెళ్తూ అనుమానం వచ్చి వాహనాన్ని తనిఖీ చేశారు ఆర్డీఓ భరత్ నాయక్. అక్రమ బియ్యమని నిర్ధారణ కావడంతో వాహనాన్ని సీజ్ చేశారు. ఆర్డీఓతో వాహన డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు. ఇక పూర్తి వివరాలు సేకరించి నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆర్డీఓ భరత్ నాయక్. నేను పీటీ వెళ్లే దారిలో సడన్ గా ఒక ఐసర్ బండ్లోంచి బియ్యం కార్టూన్ గమనించి ఆపడం జరిగింది. తెలిస్తే ఇది పత్తికొండలోంచి బయటికి తీసుకొద్దామని చెప్పి ప్రాథమిక దర్యాప్తులు తెలిసింది. పోలీసులు అరెస్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరున్నా కానీ దీనికి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చూస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. కర్నూలు జిల్లాలో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. పత్తికొండ బైపాస్ రోడ్డుపై రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు అధికారులు. ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్. వరలక్ష్మి, యొక్క రేషన్ బియ్యం దందా అన్నది రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతోంది. అయితే కర్నూలు జిల్లాలో ముఖ్యంగా కూడా ఈ యొక్క రేషన్ దందా అన్నది ఎక్కడ అడ్డు అదుపు లేకుండా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు ఉదయం పత్తికొండ బైపాస్ రోడ్డు వైపు పక్కన నిలబడి ఉన్నటువంటి లారీ మీద అనుమానం రావడంతో అటుగా వెళ్తున్నటువంటి ఆర్డీఓ భరత్ నాయక్ ఆ యొక్క లారీని తనిఖీ చేశారు. అయితే అందులో సుమారు 200 బస్తాలకు పైగా పీడిఎఫ్ రైస్ ఉన్నట్టుగా ఆయన గుర్తించి కేసు నమోదు చేసి ధాన్యాన్ని సీజ్ చేసిన పరిస్థితులకు ఉంది. అయితే ఈ విషయంలో లారీ యొక్క డ్రైవర్ లేదా లారీ సిబ్బందిని అడిగే ప్రయత్నం చేయగా వారు కూడా ఆర్డీఓతో వాగ్యుద్ధానికి దిగిన పరిస్థితి కనపడింది. అయితే మొత్తంగా ఈ యొక్క బియ్యాన్ని పత్తికొండ నుంచి ఇటు ఆదోనికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఐచర్ వాహనం రిపేరీ రావడంతో రోడ్లో ఆగిపోయింది. అక్కడ ఆగిపోయిన వాహనం నుంచి బియ్యం కిందికి లీక్ అవుతూ పడుతూ ఉన్న నేపథ్యంలో అది గమనించినటువంటి ఆర్డీఓ దాన్ని పట్టుకొని ఆ బియ్యాన్ని మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి అది పీడిఎస్ రైస్ గా ఆయన నిర్ధారించారు. స్థానిక అధికారులను పిలిపించి దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అయితే మొత్తంగా కూడా ఇటీవల ఇటు ఆదోని పత్తికొండ ఆలూరు ఏరియాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క పీడిఎస్ రైస్ అక్రమ రవాణా జరుగుతోంది. దీంట్లో పెద్ద ఎత్తున అధికార పార్టీ నేతలే కుమ్మక్కై ఉన్నారు అన్న వార్తల నేపథ్యంలో మరి ఒక్కసారి కూడా స్వయంగా ఒక ఆర్డీఓ స్థాయి అధికారి యొక్క బియ్యాన్ని గుర్తించి పట్టుకోవడం, అది కూడా 1-2 తారీఖుల్లోనే ఈ యొక్క పీడిఎస్ రైస్ అన్నది అక్రమార్కుల చేతులకు వెళ్లడం అన్నది అసలు ఈ యొక్క పీడిఎస్ రైస్ రేషన్ బియ్యం యొక్క సరఫరా జరుగుతున్న మొత్తం ఉదంతాన్ని కూడా ప్రశ్నించే విధంగా ఉందని మనం భావించాలి. ఏది ఏమైనా కూడా ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో వారి మీద కేసులు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని చెప్పి మాత్రం రెవెన్యూ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది.